భ్రష్టాధీశ దుష్టాగ్రేస చండాల నీచాధిప నికృష్ట పాలక చండాల పాతాళ నాయక భయంకర రూపక చండాల క్షుద్రాగ్రేస మమ కామవాంచక చండాల ఆవాహయామి. అయ్యా వాడు తప్పించుకొని పారిపడాయా. రే ఎదవా, అలా ఎలా వదిలేసావురా? అయ్యా ఆడు చాలా పదునున్నాడయ్యా, నన్ను కొట్టి పారిపోయాడయ్యా. కొట్టాడా? అంటే మన గురించి మొత్తం చెప్పేశావా? లేదయ్యా, నేనేం చెప్పలేదయ్యా. ఫోన్లే చెప్పయ్యా, ఇప్పుడు ఎలా? కంగారు పడక స్వామి, ఆ అబ్బి ఎక్కడికి పోడు, మళ్ళీ వస్తాడు. అవునరా, వచ్చాను అమ్మాయిని తీసుకెళ్ళడానికి. ఏంది రోయ్ మళ్ళొచ్చావు? ఆ అమ్మాయి నాకు కావాలి, మర్యాదగా అమ్మాయి నాకు అప్పచెప్పండి. రేయ్ అప్పచెప్పాలంటరా, ఇచ్చేయండి రా వాడికి. రే 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 ఆగండి ఆగండి ఆగండి. రే ఆడి దగ్గర పని చేస్తే మీకు ఎంత ఇస్తాడరా? 10,000, 20,000, 30,000, 15 లక్షలు నగలు వితౌట్ మేకింగ్ ఛార్జెస్. రే మనిషికి 3 లక్షలు వేసుకున్నా మీరు సంవత్సరం అంతా కష్టపడినా ఇంత డబ్బు సంపాదించలేరు. అవి మీరు తీసుకొని అమ్మాయిని నాకు వదిలేయండి. ఎదవలారా ఏం చేస్తున్నారు? వాళ్ళు నీ మనుషులు కాదు, నా మనుషులు. ఆ అమ్మాయి నాది. చిచ్చి దుర్మార్గుడా, అర్ధరాత్రి సహాయం కోసం ఒంటరిగా వచ్చిన ఆడపిల్లని ఇలా చేయడం చాలా దుర్మార్గం రా. ఒక్క నిమిషం గురుగారు, నువ్వు తిడుతుంది నన్నేనా? అవును నిన్నే. నన్నా ఎందుకు? వీళ్ళందరితో నన్ను కిడ్నాప్ చేస్తావా? నీకేమైనా మైండ్ దొబ్బిందా? అర్జెంట్ నువ్వు కారు ఆపమంటే ఆపాను కానీ నేను కావాలని ఆపానా? అదేం లేదు, కావాలనే నాతో ఫుల్ బాటిల్ కూల్ డ్రింక్ తాగిచ్చావు. ఏదో రూట్ తెలిసినట్టు నన్ను ఆ గతుకుల రోడ్లోకి తీసుకెళ్లి ఫుల్గా పొట్ట టైట్ అయ్యేలా చేసావు. అంత ప్లాన్ తో చేసావు, నన్ను మోసం చేసావు. ఏం ఆడుతున్నావు నువ్వు? పిచ్చానికి ఏమన్నా? అమ్మా రేయ్, నన్ను కొడతాంటే అలా చూస్తారేంట్రా? నగలు తీస్తున్నారు కదా, కొట్టాను అన్ని. కొట్టింది నేను కాదు, వాళ్ళే. అదేంటి నగలు తీస్తారు కదరా? అబ్బి ఇది పల్లెటూరు, నువ్వు అనుకున్నట్టు డబ్బుల కోసం నమ్మక ద్రోహం చేయరు. అవునా? మా నాన్నలు దొబ్బేదా? ఇది నమ్మక ద్రోహం కదా? నమ్మడం మీ తప్పు స్వామి, అమ్మమ్మని మేము అడగలా. నగలిచ్చావు, తీసుకున్నావు, ఇవ్వకపోయినా తీసుకుందాం. కొట్టండి, బాగా కొట్టండి. లేకపోతే అమ్మాయిని కిడ్నాప్ చేస్తావా? నీ పిచ్చి, నన్ను ఇక్కడ నుంచి విడిపించేసేయండి, పంపించేసేయండి. స్వామి అమ్మికి స్నానం చేయించండి, జాగవుతుంది. అలాగే తిప్పయ్యా. రేయ్ వాడిని పట్టుకోండిరా. అమ్మికి తలారా స్నానం చేయించు. అయ్యో ఏం జరుగుతుంది? నన్ను వదిలేయండి. వదలండి రా. రే నా నగలు పోయి ఎలా కదా నా మాట నమ్మట్లేదు. దాని సౌస్ వస్తుంది, నన్ను నేనే వదిలేండి రా ప్లీజ్ రా, వెళ్ళిపోతాను రా. అప్పుడు పొమ్మంటే ఎందుకు పోలే స్వామి, నీకు వచ్చావు? ఒరే ఏదో బుద్ధి గట్టి తిని వచ్చాను రా, ఏదో అమ్మాయిని కాపాడదామని. నాకేం తెలుసురా మీకు ఎంత స్వామి భక్తి ఉంటదని. ఇప్పుడు గారు గాడిది గుడ్డు అని చెప్పి మొదటి నుంచి నువ్వు నన్ను ఒక్కసారి నమ్మావా? నీ పిచ్చి. ఒక్క 10 నిమిషాలు ఓపిక పట్టండి, అంతా అయిపోతుంది. ఫోన్లేండి హరి గారు, 10 నిమిషాలంట, అయిపోయిన తర్వాత పంపించేస్తారు. సార్ ఇక్కడ నుంచి ఏలూరుపాడు ఎంత దూరం కొంచెం చెప్తారా? ఏలూరుపాడు కాదే, 10 నిమిషాలు నీ బలైపోతుంది. నీ బలి నీ అమ్మ. ఏంటి బలా? అసలు స్వామి ఎవరు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? చూప్, ఇంకొక మాట నోట్లో నుంచి బయటకు వస్తే ఇప్పుడే చంపేస్తా. సార్ ప్లీజ్ సార్, సార్ అమ్మాయి సార్, పోనీ నన్నే వదిలేండి సార్ ప్లీజ్ సార్. ఈ అమ్మాయినే కాదు, నీ నోట్లో నుంచి ఇంకొక మాట బయటకు వచ్చిందంటే నిన్ను కూడా గుద్ది చంపేస్తా.